యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఒక మనిషి కొరకు నేను వెదికాను అని దేవుడు చెప్పుచున్నాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుటకై తగిన మనుష్యుల కొరకు దేవుడు వెతుకుచున్నాడు. బాగుగా సిద్ధపడిన ప్రజలు లేకుండుట ఒక గొప్ప విచారం. సౌలు వలె సరిగా సిద్ధపడని ప్రజలున్నారు. ఒక రాజు స్థానమును తీసుకొనుటకు అతడు త్వరితముగా సిద్ధపరచబడినాడు. అకస్మాత్తుగా పైకి వచ్చువానికి మరియు విశ్వాసములో బాగుగా వృద్ధి చెందిన వారికి మధ్య ఒక వ్యత్యాసమున్నది. అకస్మాత్తుగా పైకి వచ్చువారు అకస్మాత్తుగా పడిపోతారు. క్రైస్తవ జీవితము ఒక క్రమముగా వృద్ధి చెందిన భక్తి ఫలితముగా వచ్చినదిగా ఉండాలి. ఈ సహవాసం యొక్క ప్రతి సభ్యుడు దేవుని పని కొరకు శిక్షణ పొందుచున్నాడు. దేవుని ఆత్మ యొక్క శిక్షణకు మనము లోబడనట్లయితే సరిగా సిద్ధపడని వారముగా మనలను మనం కనుగొంటాం. ఆయన పనికై దేన్నైనా విడిచిపెట్టి ఎంత వెల అయినో చెల్లించుటకు సిద్ధపడిన వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. స్వార్థపూరితముగా నీవు ఆలోచించు క్షణాన నిన్ను నీవు అనర్హునిగా చేసుకుంటావు. స్వార్థము ప్రతి దేవుని వరమును మలినపరచి నీ కొరకు దాచి ఉంచబడిన కృపకు నిన్ను పనికి రాకున్నట్లు చేయును. స్వార్థమునకు లొంగిన వ్యక్తి దేవునిచే ఎన్నడూ వాడబడ్డు. అయితే ఆత్మల అవసరతను గ్రహించినవాడు అంతరంగములో మరియు బాహ్యంగా దేవుని ద్వారా పవిత్రపరచబడి దేవుని కొరకు వాడబడును. సందుల్లో నిల్చుటకు ఒక మనిషి కొరకు నేను వెదికాను. నీ బంధువులకు సువార్తను ఇవ్వలేదని దేవుడు ప్రశ్నించే వ్యక్తిగా నీ ఉన్నావా? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవారు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. జయము మీది, ఎందుకనగా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీ బంధువులందరూ కలిసి నిన్నెదిరించి ఓడించలేరు, ఎందుకనగా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ప్రతివాడు దేవుడు మీకిచ్చు ప్రతి పనికి మీరు ప్రతినిధులుగా ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనున్నది వాస్తవం కానట్లయితే అది ఒక భారమైనదిగా ఉండును. ఒకానొక సమయాన పాస్టర్ బ్రౌన్ గారు ఒక భారమైన సంఘమునకు కాపరిగా నియమింపబడినారు. ఆ సంఘం వారు సంఘ కాపురులను తరచుగా మారుస్తూ ఉండేవారు. ఎవరూ అక్కడ దీర్ఘకాలం పనిచేయలేరు. పాస్టర్ బ్రౌన్ గారు తాను దానికి తగినవాడు కాదు అని గ్రహించాడు. ఆయన తనను తాను పరిశోధించుకున్నాడు. ఆయన ఓడిపోయిన వానిగా సంఘమును విడిచిపెట్టకు ఇష్టపడలేదు. అయితే దేవుని వనరులను పరిశోధించటకు ఇష్టపడినాడు. ఆయన లేఖనములను పరిశోధించి 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనాన్ని కనుగొన్నాడు. అందులో, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని వ్రాయబడి ఉన్నది. ఆయన తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి ప్రతి పాపమును, గర్వమును, ద్వేషమును, దూషణను ఒప్పుకొని సమాధానముతో నింపబడినాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాడు. ఆ తరువాత సంఘము పూర్తిగా మార్చబడింది. ఎంతో దుష్టత్వంతోనున్న వ్యతిరేకులు ప్రేమ ద్వారా జయించబడినారు. తన పేరును, పనిని భంగపరచుటకు పట్టుదలతో ప్రయత్నించే వారి పట్ల హృదయమంతటి ప్రేమను ప్రయోగించాడు. వారు మార్చబడ్డారు. మనలను ద్వేషించు వారి పట్ల మనం ప్రేమను ప్రయోగించినప్పుడు మనలో నుండి శ్రేష్టమైనవి మరియు జీవజల ఊటలు కూడా బయటకు వస్తాయి. మనకు తెలిసిన దానికంటే ఎంతో ఎక్కువ స్థాయికి మనం లేస్తాం. పరిస్థితుల వైపు చూచి ఎన్నడూ నిరుత్సాహపడవద్దు. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. బద్దలైన సందుల్లో నిల్చుటకు దేవుడు మనలను పిలిచాడు. తప్పు చేయకుండా లేక పడిపోకుండా నీవు నిలబడగలవా? పరిశుద్ధాత్ముడు నివసించుటకు తగినంతగా పాస్టర్ బ్రౌన్ తనలో దాచబడిన చెడును పూర్తిగా ఒప్పుకున్నాడు. ఇంతవరకు మనం ఏమీ సాధించలేక ఉండవచ్చు. మొదట మనలను మనం సిద్ధపరచుకోవాలి. ప్రతి వ్యర్థమైన దాన్ని తొలగించుకుందాము. అనవసరమైన ప్రతి కొమ్మ చెట్టు యొక్క ఎదుగుదలను తగ్గించి వేస్తుంది. సాయంకాలాల్లో నీ పుస్తకాల నుండి బైబిల్ వైపు నీవు తిరిగినప్పుడు ఆటంకపరచినవి లేకుండా చూచుకో. నీతో బైబిల్ తీసుకుని వెళ్ళు. తీయనైన దేవుని వాక్యమును కంఠస్థం చేయుము.
అది నీ అంతరంగ పురుషుని బలపరచునట్లు చూడు. దేవుడు తన పని కొరకు ఉపయోగపడే మనిషి కొరకు చూస్తూ ఉన్నాడు. మీలో ప్రతివాడు ఆ విధమైన మనిషిలా ఉండాలి. దేవుడు నీ భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు. ఆయన సేవలో నీ భవిష్యత్తు ఉన్నది. నీ జీవితం నుండి ప్రతి వ్యర్థమైన దాన్ని నీవు త్రెంచివేసినట్లయితే ఆయన సేవలో నీ భవిష్యత్తు ఒక గుర్తించదగిందిగా ఉంటుంది. దేవుడు నిన్ను పిలుచు సమయం వచ్చున్నది. పిలుపు వచ్చినప్పుడు నీవు సిద్ధంగా ఉండాలి. నీ చదువులో కూడా నీవు శ్రేష్టంగా ఉండాలి. లేకపోతే నీ మనస్సాక్షి సరిగా ఉండదు. విధిని నిర్వహించు విషయంలో నీలో నిర్లక్ష్యత ఉన్నట్లయితే అది నీ జీవితంలోని ఇతర భాగాల్లోనికి ప్రాకుతుంది. మనుషులందరికంటే ఎక్కువ దీనత్వం కలిగి ఉండి సత్యమందు లోతు కలిగి మనలో మన ద్వారా దేవుని మహిమ కనబడాలి.